హలో అండి, ఈ వీడియోలో నో గెయిన్ నోలో ఎపిసోడ్ 7 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ టైం చైర్మన్ ఇన్వైట్ చేసిన డిన్నర్ పార్టీలో హీరోయిన్, హీరో అండ్ హీరోయిన్ ఎక్స్ అయిన ఆనుజే ఫుల్గా డ్రింక్ చేసేస్తారనమాట. సో వాళ్ళ ముగ్గురిని సీఈఓ సెక్రటరీ అండ్ ఆనుజే వైఫ్ హోటల్లోకి తీసుకెళ్ళి హీరోయిన్ని ఒక రూమ్లో అండ్ ఆనుజేని ఇంకొక రూమ్లో పెడతారనమాట. ఆ తర్వాత ఆమె సీఈఓతో వీళ్ళ ముగ్గురు గురించి డిస్కస్ చేయాలి, నేను నీతో కిందకు వస్తానని చెప్పి సీఈఓతో పాటు పార్కింగ్ లాట్కి వెళ్తుందనమాట. అలా మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయ్యాక హీరోయిన్ లేచి చూసేసరికి వాళ్ళ బెడ్ పైన ఆనుజే కూడా ఉంటాడనమాట. వాళ్ళ ముగ్గురు ఒకే బెడ్ పైన ఉండడంతో షాక్ అయ్యి గట్టిగా అరుస్తారు. ముగ్గురు చాలా షాక్ అవుతారు, ముగ్గురం ఒకే రూమ్లో ఎలా ఉన్నామని చెప్పి. అప్పుడే డోర్ దగ్గర ఆనుజే వైఫ్ వచ్చి కొడుతూ ఉంటుందన్నమాట, డోర్ కొడుతూ ఉంటుంది ఆమె. సో హీరోయిన్, సరే అయ్యిందేదో అయ్యింది, బాగా డ్రింక్ చేయడంతో నువ్వు మా రూమ్లోకి రాంగ్గా ఎంటర్ అయ్యో, మేము బాగా డ్రింక్ చేసి ఉండడంతో నువ్వు వచ్చింది చూసుకోలేదు, అలా నైట్ ఇక్కడే స్పెండ్ చేసాం, మధ్యలో ఏ తప్పు జరగలేదు, ఇదే ఎవరికైనా మనం చెప్పాలి అని చెప్తుంది. అలా వెళ్ళి ఆమె డోర్ ఓపెన్ చేస్తుందన్నమాట. సో ఆనుజే వైఫ్ లోపలికి వచ్చి నైట్ ఏం జరిగిందో అసలు నీకు గుర్తుందా అని ఆమె హస్బెండ్ని తిడుతుంది. అతను గుర్తులేదు అంటాడనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిందో ఆమె చెప్తుంది. నైట్ ఆమె కిందకి వెళ్ళాక హీరోయిన్ వాళ్ళ రూమ్ డోర్ క్లోజ్ అయి ఉండదన్నమాట. ఆనుజే రూమ్ బయట తిరుగుతూ వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అయిపోతాడు అండ్ డోర్ లాక్ అయిపోతుంది. అతని వైఫ్ పైకి వచ్చాక ఎంత వెతికినా అతను కనిపించడు అనమాట. హీరోయిన్ వాళ్ళ రూమ్ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. కింద రిసెప్షన్లో కీ కావాలని అడిగితే సెక్యూరిటీ పర్పస్ కోసం అలా కీ ఇవ్వమని చెప్తారనమాట. వాళ్ళ ముగ్గురికి ఎంత కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయరు. సో ఆమె జరిగిందంతా చెప్తుంది. నైట్ అంతా ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేస్తావా అని తిడుతుంది ఆమె. ఆ తర్వాత అతను సారీ చెప్పి అతని థింగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఫోన్ ఎక్కడ కనిపించట్లేదని వెతుక్కుంటూ ఉంటే హీరోయిన్ వెంటనే బెడ్ కింద ఉంటుంది చూడంటుంది. వ్యాలెట్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదంటే షూలో పెట్టుంటావేమో చూడంటుంది. అలా వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతుంటే ఆనుజే వైఫ్కి డౌట్ వస్తుంది. మీ ఇద్దరి గురించి మీకు బాగా తెలిసినట్టుంది అని ఆమె డౌట్గా అడగబోతుంటే దొరికిపోతారేమో అని హీరో కవర్ చేస్తూ, అంటే వాళ్ళిద్దరు ఎప్పటి నుండో కలిసి వర్క్ చేస్తున్నారు కదా, సో వాళ్ళిద్దరు మైండ్స్ బాగా సింక్లో ఉన్నాయి, సో ఇద్దరి గురించి బాగా తెలుసు అంటాడు. అప్పుడు ఆమె, అవును అది కూడా మంచిదేగా, అందుకే నేను సీఈఓతో మాట్లాడి వాళ్ళిద్దరిని ఒకే టీంలో పెట్టేలాగా చేశాను. సో నువ్వు, ఆనుజే అండ్ సోనాయింగ్ ఒకే టీంలో ఉంటారు, మీ ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు అని చెప్తుంది ఆమె. హీరోయిన్ కోపం వస్తుందన్నమాట. ఆమె హార్డ్ వర్క్ యూజ్ చేసుకొని ఆనుజే ఈజీగా ప్రమోషన్ తెచ్చుకొని మేనేజర్ అయ్యాడు, సేమ్ ఆమె పొజిషన్కి రీచ్ అయ్యాడని చెప్పి. ఆ తర్వాత హోటల్ లాబీలో కూర్చొని హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్, అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఇప్పుడు బాధపడుతున్నాను, నేను ప్రమోషన్ కోసం ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తే ఆ ఆనుజే ఏం చేయకుండానే నా లెవెల్కి ఈజీగా ప్రమోట్ అయ్యాడు, చాలా కోపం వస్తుంది అది తలుచుకుంటేనే అని బాధపడుతూ ఉంటే హీరో, పెళ్లి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావా, సరే నీకెప్పుడైనా డివోర్స్ తీసుకోవాలనిపిస్తే నాకు వెంటనే చెప్పు, నువ్వెప్పుడు అడిగినా నాకు ఓకే అని చెప్తాడు. అలా హీరోయిన్ డైవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ పక్కన టేబుల్లో ఉన్న ఆనుజే వింటాడనమాట. హీరోయిన్, ఇప్పుడు డైవర్స్ కాదు, ఇంకా ఇంపార్టెంట్ టాస్క్ అసైన్ చేసేటప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేస్తారు మన కంపెనీలో, సో అప్పుడు నేను డైవర్స్ అంటే నాకు ఇంపార్టెంట్ టాస్క్ ఓనర్షిప్ ఇవ్వరు, సో ఇప్పుడు కాదు, ఆ విషయం తర్వాత ఆలోచిద్దామని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్కి కార్లో బయలుదేరుతారు. అప్పుడు హీరోయిన్ అతనితో మాట్లాడుతూ, నేను ఆనుజేతో రిలేషన్షిప్లో ఉన్నాను కదా పాస్ట్లో, సో నేను లవ్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తానో అతనికి ఐడియా ఉంది, మన ఇద్దరిని చూసి మనమిద్దరం ఫేక్ కపుల్ అని అతనికి డౌట్ వస్తుందేమో అని టెన్షన్గా ఉంది అంటే హీరో కార్ స్టాప్ చేసి, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి ఆమె చేయి పట్టుకొని, ఇలా చేస్తే రియల్గా అనిపిస్తుంది అని అడుగుతాడు.
ఆ తర్వాత ఆఫీస్ రీచ్ అయ్యాక లిఫ్ట్లో ఎంప్లాయీస్ అందరూ వస్తూ ఉంటే ఆమెకు ఆపోజిట్గా నిలబడుకొని క్లోజ్గా వెళ్ళి ఇలా చేస్తే రియల్గా ఫీల్ వస్తుందా అంటాడు. ఆమె నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆమె అతని హ్యాండ్ పట్టుకొని ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆనుజే అతని థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని హీరోయిన్ వాళ్ళ టీంలోకి ఎంటర్ అవుతాడు. అతన్ని చూసి హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటుంది. అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడనమాట. ఈ రోజు నుంచి నేను కూడా మీ టీంలో మేనేజర్గా వర్క్ చేయబోతున్నాను. మీ టీంకి ఇక్కడ నుండి 2 మేనేజర్లు ఉంటారు అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్కి బాగా కోపం వస్తుంది అతన్ని చూస్తూ ఉంటే. అదంతా హీరో అబ్జర్వ్ చేస్తాడు. సో ఆనుజే టేబుల్ అరేంజ్ చేస్తున్నప్పుడు హీరో కావాలని టేబుల్ అతని లెగ్ పైన డ్రాప్ చేసేస్తాడనమాట. ఆఫీస్ అయ్యాక హీరోయిన్ రిటర్న్ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ, ఆనుజేకి డౌట్ వచ్చినట్టుంది మన ఇద్దరి పైన, ఎందుకో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరికి మన పైన డౌట్ రాకుండా ఉండాలంటే నువ్వు కూడా మా ఇంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు కదా అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో, నేను కూడా ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, మీ ఇంట్లో నాకు సపరేట్ రూమ్ ఉందా అని అడుగుతాడు. ఉంది, పెంట్ హౌస్ ఉంది అంటుంది హీరోయిన్. సో ఇంటికి వెళ్ళి చూస్తే అది రూఫ్ టాప్ పైన చిన్న రూమ్ అనమాట. హీరో అది చూసి, దీన్ని ఎక్కడన్నా పెంట్ హౌస్ అంటారా అంటాడు. ఆమె, రూఫ్ టాప్ పైన ఉంది కాబట్టి ఇది పెంట్ హౌసే, ప్రజెంట్ స్టోరేజ్ రూమ్ లాగా ఉంది, క్లీన్ చేసేస్తే నువ్వు ఉండడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తుంది. సో హీరో లోపలికి వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేయడానికి చూస్తాడనమాట. అక్కడ వాళ్ళ వెడ్డింగ్ ఫోటో పడి ఉంటుంది. వెడ్డింగ్ ఫోటోని ఇలా పడేసింది ఏంటి అనుకుంటూ చూస్తే ఆ పక్కనే అతను హీరోయిన్ మదర్తో దిగిన ఓల్డ్ ఫోటో కనిపిస్తుంది అనమాట. వెంటనే ఆ ఫోటో తీసుకొని చూస్తాడు అతను. ఆ ఫోటో చూస్తూ అతను పాస్ట్ గుర్తు చేసుకుంటాడు. పాస్ట్లో హీరో కాలేజ్ చదువుతున్నప్పుడు అతని గార్డియన్ ఎవరు లేనప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పెరుగుంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ మదర్ అతన్ని చూసుకో ఉంటుంది. అదంతా తలుచుకుంటాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆమె ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరినీ ఇంటికి పిలిచి హౌస్ వార్మింగ్ పార్టీ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. సో ఆమె క్లోజ్గా ఉండే ఎంప్లాయీస్ అందరినీ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే CEO సెక్రటరీని కూడా పిలిస్తే సరిపోతుందని చెప్పి అతను ఎలాగో ఆమె సిస్టర్ నమ్జాయన్ ఫ్రెండే కదా అని CEO క్యాబిన్కి వెళ్ళి సెక్రటరీని కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఆమె సెక్రటరీని పిలవడం CEO వింటాడు. నన్ను పిలవలేదేంటి అనుకుంటూ హీరోని పక్కకు పిలిచి అడుగుతాడనమాట. మీరు హౌస్ వార్మింగ్ పార్టీ చేసుకుంటున్నారని విన్నాను, నేను ఎప్పుడూ ఆ పార్టీ అటెండ్ అవ్వలేదు, ఎలా ఉంటుందో చూడాలని ఉంది అనబోతూ ఉంటే హీరో, అవును హౌస్ వార్మింగ్ పార్టీ ఉంది కదా, నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయాలి, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకని అతన్ని పిలవకుండానే వెళ్ళిపోతాడనమాట. యాక్చువల్లీ CEO హీరోయిన్ సిస్టర్ నమ్జాయన్ని ఇష్టపడుతుంటాడనమాట. సో ఆమెను చూడ్డానికి ఒక ఛాన్స్ వస్తుంది కదా పార్టీకి వెళ్తే అనుకుంటాడు. బట్ వాళ్ళిద్దరూ అతన్ని పిలవరనమాట. అటు హీరోయిన్ సిస్టర్స్ ఇంట్లో మొత్తం చేంజెస్ చేస్తూ ఉంటారు హీరోయిన్ కోసం. కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇల్లు ఉండేలాగా మొత్తం మెయింటైన్ చేస్తారనమాట. వాళ్ళ బెడ్రూమ్, వాష్రూమ్, ఫొటోస్ అన్నీ సరిగ్గా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అందరితో ఇంటికి వస్తారనమాట. అలా హీరోయిన్ వల్ల హౌస్ వార్మింగ్ పార్టీ స్టార్ట్ అవుతుంది. వచ్చిన కొలీగ్స్ అందరు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు ఆనుజే, మీ ఇంట్లో ఫర్నిచర్ ఏం చేంజ్ అవ్వలేదు అంటాడు. సో అందరికీ డౌట్ వస్తుంది అనమాట, ఎందుకు అతను అలా అన్నాడని చెప్పి. హీరో కవర్ చేస్తూ, చెప్పాను కదా ఇలా ఎవరికో ఒకరికి డౌట్ వస్తుంది, నేను కొత్త ఫర్నిచర్ కొనుక్కొస్తాను షిఫ్ట్ అవుతున్నప్పుడు అంటే హీరోయిన్, ఎందుకు డబ్బులు వేస్ట్, ఫర్నిచర్ ఉంది కదా అందుకే వద్దన్నాను, అవన్నీ ఏం వద్దు, నువ్వు నన్ను బాగా చూసుకో చాలు అంటూ నవ్వుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ డౌట్ రాకుండా కవర్ చేస్తారనమాట. డిన్నర్ అయిపోయాక కొలీగ్స్ అందరూ వెళ్ళిపోతారు. హీరోయిన్ కలిసి డిషెస్ అన్నీ క్లీన్ చేసేస్తారనమాట. మొత్తం వర్క్ అయిపోయాక హీరోయిన్, కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, డేటింగ్, రిలేషన్షిప్స్ అన్నీ ట్రై చేస్తారు. బట్ నువ్వు నాతో ఫేక్ వెడ్డింగ్ చేసుకున్నావు కాబట్టి అది ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు, సారీ అంటే హీరో, ఇప్పుడు కూడా అవన్నీ చేయగలుగుతాను ఒప్పుకుంటే అని ఆమె క్లోజ్గా వచ్చి రూఫ్ టాప్ ఇంటి కీస్ తీసుకొని అతని లగేజ్ అండ్ వెడ్డింగ్ ఫోటోతో పైకి వెళ్తాడనమాట. అతను వెళ్ళిపోయాక ఆమె అతను అన్న మాటలు తలుచుకుంటూ వెంటనే ఆమె కూడా పైకి వెళ్తుంది. రూఫ్ టాప్కి వెళ్ళాక వెంటనే హీరోని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారనమాట.
తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.